వాటిల్లు. విద్యార్థులు ప్రతిరోజు మహనీయుల చరిత్రలు వినడం వలన ఉదార స్వభావం, విశాల హృదయంతో కొత్త ఆలోచనలకు సిద్ధంగా ఉంటారని టూటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పోల్బాగ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన పోరాట విశేషాలను విద్యార్థులకు వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను త్యాగం చేసి చిరస్మరణీయులుగా నిలిచారన్నారు. విగ్రహదాత బండారు ఆనందబాబు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి చేసిన పోరాటం అందరికీ తెలియాలన్నారు. మహనీయుల చరిత్రలు విద్యార్థులకు విగ్రహ రూపంలో ప్రతిరోజు కనబడడం వలన వారిలో ఎంతో పరివర్తన వస్తుందన్నారు. 2వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె ప్రమీలారాణి, అమరజీవి పొట్టి శ్రీరాములు సేవా సమితి ప్రోగ్రాం చైర్మన్ బండారు చంద్రశేఖర్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘురామరాజు, సమితి అధ్యక్షులు చెరుకూరి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బత్తుల కామేష్, ఉపాధ్యక్షులు డిమ్స్ రాజు, సముద్రాల నాగరాజు, కోశాధికారి అరిశెట్టి సందీప్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పూల్బాగ్ కాలేజ్ జడ్పీ హై స్కూల్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే జిల్లాలో 58 స్కూల్లో ఈ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మనం ఆవిష్కరించి తద్వారా స్టూడెంట్స్కి మంచి పట్టుదలని, ఒక డిసిప్లిన్ని మనము పెంపొందించాలనే లక్ష్యంతో ఈరోజు బండారు చంద్రశేఖర్ గారు, తర్వాత అదేవిధంగా మనకి చెరుకూరు నాగరాజు గారు అండ్ వాళ్ళ టీం అంతా కూడా ఈ మహాయజ్ఞాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే స్టూడెంట్స్లో ఒక పట్టుదలని, ఒక క్రమశిక్షణని, ఒక దేశభక్తిని చాటి చెప్పేందుకు గాను ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. అదే టీచర్స్ కూడా ఈ తాలూకు విషయాల్ని స్టూడెంట్స్ తాలూకు మైండ్లో పూర్తి స్థాయిలో నింపే విధంగా వాళ్ళ తాలూకు కృషి కూడా చేయవలసిన అవసరం ఉంది. ఏదైనా ఒక పట్టుదలతో ఏదైనా సరే కార్యక్రమం కానీ చేస్తే అది ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది అనేసి ఈ పొట్టి శ్రీరాములు గారి తాలూకా జీవితంలో మనకు అర్థమవుతుంది. మరి అతని తాలూకా జీవితంలో వివిధమైన ఇవన్నీ కూడా ప్రజలందరూ, స్టూడెంట్స్ అందరూ, మిగిలిన వాళ్ళందరూ కూడా మనం దాన్ని స్వీకరించి ఒక దేశాభివృద్ధిలో కానీ మంచి క్రమశిక్షణ ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ అందరూ అతని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆధ్వర్యంలో అదేవిధంగా వారి యొక్క ఇన్వాల్వ్మెంట్తో ఈరోజు ఈ పాఠశాల ఆవరణంలో పొట్టి శ్రీరాములు వారి విగ్రహానికి ఇచ్చేసినటువంటి రెండవ పట్టణ సిఐ గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా తదితర పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పడంలో మరి పెద్దలు పొట్టి శ్రీరామ్ గారు చేసినటువంటి 58 రోజుల ఆమర నిరాహార దీక్ష ఫలితమే మనం ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం అని తెలియజేసుకుంటూ, మరి భావి భారతీయ పౌరులుగా ఉన్నటువంటి పిల్లలకి ఆయన యొక్క జీవితం విశేషాల్ని, ఆయన గొప్పతనాన్ని వివరించే దిశగా ప్రతి పాఠశాల విద్యా సంస్థల్లో, ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రత్యేకించి ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ 2వ డివిజన్ మన పాఠశాలలో మరి ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అని తెలియజేసుకుంటూ, మరి మన రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది, దానికి ఎంతమంది పెద్దలు త్యాగమూర్తులు ఉన్నారని తెలియడానికే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.